లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజభాద్రపద మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:10. తిథి షష్ఠి సాయంకాలం 4:19 వరకు. నక్షత్రం అనురాధ సాయంకాలం 4:03 వరకు. వర్జం రాత్రి 9:19 నుంచి 10:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:21 వరకు. మరల మధ్యాహ్నం 12:33 నుంచి 1:21 వరకు. అమృతకాలం ఉదయం 6:21 నుంచి 7:50 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం సూర్య షష్ఠీ వ్రతం, అలాగే పాపహర షష్ఠీ వ్రతం, అదేవిధంగా ప్రదోషం కూడా ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పాపం అనేటువంటిది అనారోగ్య రూపంలో బాధిస్తుంటుంది. ఆ కారణంగా సూర్యునికి నమస్కారాలు చేయడం ద్వారాను, సూర్యకాంతిలోని శక్తిని స్వీకరించడం ద్వారాను రోగనిరోధక శక్తిని వ్యక్తి వృద్ధి చేసుకోగలుగుతాడు. తద్వారా ఆయన్ని భగవంతుడుగా ఆరాధించటం వలన అతడి నుంచి వచ్చేటువంటి శక్తి ఇంకా ఎక్కువ విశిష్టంగా మనస్సుని బలపరిచేదిగా తయారవుతుంది. ఆ కారణంగానే మనకు గాయత్రి మంత్రంలో ఉండేటువంటి ఏ అర్థమైతే ఉందో ఆ అర్థం కూడా నా మనసును సరిగా పనిచేసేట్లా చెయ్యి అని, సరి అయిన నిర్ణయాలు తీసుకునే విధంగా, అభివృద్ధిని కోరే విధంగా అది తయారవుతుంటుంది. దీర్ఘకాలికమైనటువంటి ఏ దోషాలైతే ఉన్నాయో ఆ దోషాలు లేకుండా కూడా మన ఆలోచన వికసిస్తూ ఉంటుంది. అంతేకాకుండా యోగశాస్త్రంలో చెబుతారు, సూర్యుడిని ఏకాగ్రతతో ఎవరైతే ఆరాధిస్తారో వారికి దూరదృష్టి కూడా ఏర్పడుతుంది అని. అంటే దూరదృష్టి అనేటువంటిది ఒక శక్తి అన్నమాట. ఆ శక్తి ఎక్కడ ఏమి జరుగుతున్నా దర్శించగలిగినటువంటి శక్తిగా దాన్ని పరిగణన చేశారు. అటువంటి శక్తి ఏర్పడడానికి కూడా సూర్యారాధన పూర్తిగా ఉపకరించేదిగా మనకు యోగశాస్త్రం చెబుతూ ఉంది. ఆ కారణాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే వ్యక్తి యొక్క మానసిక శారీరక ఆరోగ్యకరమైన అభివృద్ధికి ఈ సూర్యారాధన బాగా ఉపకరిస్తుంది. పాపాలన్నింటినీ కూడా పోగొడుతుంది. విశేషించి ప్రదోషం కాబట్టి సాయంకాలం వేళ శివుణ్ణి ఆరాధించడం ద్వారా మానవుని యొక్క నిత్యావసరాలన్నీ కూడా సమగ్రంగా పూర్తవుతాయి. ఆనందకరమైన జీవనాన్ని పొందగలుగుతాడు. నేటి ఆణిముత్యాలు. గుడిలో దీపం వెలిగించడం అంటే చీకటి నిండిన మన మదిలో ఒక దీపం వెలిగించడమే. కలలతో కోరికలు సాధ్యం కావు. కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి.